ఆంధ్రదేశ న్యాయ వ్యవస్థలో భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇటువంటి కేసు ఎప్పుడూ లేదు. ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఒక చిన్న కోడికత్తి, అది 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆ బ్లేడ్ షార్ప్ ఎడ్జ్డ్ అంటారు. షార్ప్ ఎడ్జ్ బ్లేడ్ 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆయన గాయము 1/2 సెంటీమీటర్ ఉంటుంది. హత్యాయత్నం కేసు అని చెప్పి ఆ దళిత బిడ్డని, దళిత వర్గానికి చెందిన ఆ జనుపల్లి శ్రీనివాసుని 5.5 ఏళ్లగా జైల్లో మగ్గుతునేటట్టుగా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకొని వాళ్ళు పన్నిన కుట్రలో వీళ్ళ బిడ్డ బలయ్యాడు. అదే సవివరంగా గవర్నర్ గారికి చెప్పాం. దెర్ వాజ్ నో ఇంటెన్షన్. జగన్మోహన్ రెడ్డిని చంపాలన్న ఉద్దేశం అతనికి లేదు. దెర్ వాజ్ నో ప్రిపరేషన్. అతనికి చంపాలన్న ప్లానింగ్ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం అల్లిన కుట్రలో ఒక పావుగా ఉపయోగపడ్డాడు. నువ్వు ఇట్లా కుడిభుజం పెడతా, అక్కడ గుచ్చరా, పొడవరా కాదు, పాత్రికేయులు కూడా గుచ్చరా, అక్కడ నువ్వు గుచ్చితే రక్తం వస్తుంది, నేను ముఖ్యమంత్రిని అయిపోతానంటే అందుకు నటించాడు అతను. ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అతనికి. జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడు అతను. జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్ అతను. తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అతను వ్యవహరిస్తే ఆ కోడికత్తితో గుచ్చితే, కోడికత్తి ఎలా వచ్చిందో తెలుసు, బొత్స సత్యనారాయణ తమ్ముడు ఏం చేశాడో తెలుసు, ఏ రకంగా కోడికత్తి అక్కడికి వచ్చిందో తెలుసు, ఇతని చేతిలోకి ఎలా వచ్చిందో కూడా అందరికీ తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావటం లేదు, ఈ కుట్ర గురించి తెలియజేయటం లేదు. 5.5 ఏళ్లుగా భారతదేశంలో ఎక్కడా లేనట్లుగా ఒక దళితుడి మర్డర్ కేసులో కూడా, నక్సలైట్ కేసుల్లో కూడా ఎవడు ఇంతకాలం జైల్లో ఉండలేదు. జగన్మోహన్ రెడ్డికి సాయం చేయబోయి బలిపశు అయినాడు ఈ జనుపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తు. ఈ విషయాలన్నీ కూడా ఆ తల్లి, ఆ అన్న కూడా, ఇద్దరు కూడా గవర్నర్ గారికి సుస్పష్టంగా, చాలా ఇక్కడ మనం చూసి భయపడ్డారు, కానీ గవర్నర్ గారికి అన్ని వివరాలు తెలియజేస్తారు. గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. ఇది నిజమా అని అడిగారు మమ్మల్ని. నేను షుబ్లీ గారు, బాలకు అందరం చెప్పాం, నిజం సార్, 5.5 ఏళ్ళుగా స్టిల్ దట్ ఫెలో ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. 10 రోజుల్లో 15 రోజుల్లో బయటకు రావాల్సిన వాడు 5.5 సంవత్సరాలుగా ఉన్నాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన పదవీ కాంక్ష అని చెప్పి స్పష్టంగా తెలియజేశాం. గవర్నర్ గారు కూడా ఫైల్ తెప్పించుకుంటాను, తప్పకుండా చూస్తామన్నారు. ఇక ఇది ఆఖరి అస్త్రం. గవర్నర్ గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. మీరే న్యాయం చేయాలి. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డోర్ టు నాక్ అని చెప్పి చివరి తలుపులు కొట్టాం మేము, మీరు న్యాయం చేయండి అని కోరటం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి బుద్ధితో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడ్డ జనుపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి కేసులో రావాలి, సాక్ష్యం చెప్పాలి, ఆ బిడ్డ విడుదలయ్యేటట్టు చూడాలని చెప్పి అఖిలపక్ష పార్టీ, అన్ని పార్టీలు, సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, జనసేన ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నారు, షిబ్లీ గారు, మైనార్టీ అందరూ ఇక్కడ ఉన్నారు. కనుక ఈ సమతా సైనికులు అందరూ ఉన్నారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తున్నాం, మీరు రండి, మీకేం భయం లేదు, మీకే రక్షణకి ఏం కోతం లేదు. అక్కడ కోర్టు దగ్గర మిమ్మల్ని ఎవరు అటాక్ చేయకుండా మేము చూస్తాం. వచ్చి సాక్ష్యం చెప్పండి, ఆ కుట్ర తెలియచేయండి, ఆ బిడ్డ నిర్దోషం చెప్పండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జైల్లో సీను దీక్ష చేశాడు, బయట తల్లి దీక్ష చేశాడు. ఈ అంశాలు కూడా ఆయన గుర్తుంది. నేను న్యూస్ పేపర్లో కూడా చూసామని చెప్పారు. గవర్నర్ గారికి పూర్తిగా అర్థమైంది, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేశారు. న్యాయ వ్యవస్థ అంతా ఆయనకు పూర్తిగా తెలుసు. 307 కేసులో ఎక్కడన్నా ఉందా సార్ అని అడిగాం మేము. నవ్వారు ఆయనకు. అంతకంటే గవర్నర్ గారు మాట్లాడలేరు కదా. మీకు తెలుసు, మా అందరికంటే ఎక్కువ తెలుసు మీకు న్యాయం, చట్టం. మీకు ఒక 307 కేసులో, ఒక స్మాల్ అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక ముద్దాయి దళిత వర్గానికి చెందినవాడు 5.5 ఏళ్లుగా జైల్లో ఉండటం ఎక్కడన్నా చూసామా సార్ అని మేమే ప్రశ్నించాం. ఆయన చిన్న చిరునవ్వు నవ్వారు. అదేంటో మాకు అర్థమైంది. ఇప్పటికైనా ఆ బిడ్డ బయటకు వస్తారు. ఈ తల్లి కడుపు బాధ, ఆమె మానసిక బాధ తీరుస్తారని మేము అనుకుంటున్నాం. నమస్కారం.